అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ఐఎమ్ ప్రతీక్. లగ్గం అంటే పెళ్లి. పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధంగా, ధర్మబద్ధమైన జీవనానికి పునాదిగా పరిగణిస్తారు పెద్దలు. ఇది రెండు కలయికల బంధమే కాదు, పెద్దలు కుదిర్చిన ఎంతో ఒక బ్యూటిఫుల్ అయిన రిలేషన్గా భావిస్తారు. లవ్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో ఎంతో బ్యూటిఫుల్గా ఒక సినిమా లగ్గం టైంగా మన ముందు ఫిబ్రవరి 6th రాబోతోంది. ఈ సినిమా డైరెక్టర్ ప్రజ్యోత్ వన్నం గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఈ సినిమా గురించి విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హలో ప్రజ్యోత్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. సో మీ మూవీ లగ్గం టైం చాలా క్యాచీ అండ్ ఇంప్రెసివ్గా ఉందండి. ఏంటి ఈ మూవీ గురించి చెప్పండి మాకు. మూవీ వచ్చేసి మనకి యాక్చువల్గా ఒక ఫ్యామిలీ మూవీస్ వచ్చి చాలా రోజులు అవుతుంది. అంటే ఇప్పుడు సంక్రాంతికి వచ్చేసినాయి అనుకోండి. నేను రాసుకున్నప్పుడు ఒక మంచి ఫ్యామిలీ మూవీ తీద్దాము, అందరూ ఇల్లంతా కూర్చొని చూడాలి, ఎవరికి ఇబ్బంది కలగకుండా, అందులోనే మంచి క్యూట్ రొమాన్స్ ఉండాలి అని చెప్పేసి లవ్ స్టోరీతో పాటు తీసా అనమాట. సో దీనికి ఇన్స్పిరేషన్ వచ్చేసి బేసిక్గా ప్రతి మనిషి ప్రేమిస్తాడు. ప్రతి అమ్మాయిని ప్రేమించినప్పుడు చాలామంది ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు లైక్ ఆ అమ్మాయి పెళ్లి ఫిక్స్ అవుతుంది. అయినప్పుడు వెళ్ళి ఏమైనా చేద్దాము, ఆ పెళ్ళిలా కిడ్నాప్ చేద్దాము, లేకపోతే పెళ్లి కూతురు లేపుకొద్దాము, ఏదైనా చేద్దామని చెప్పేసి ఒకటి అనుకుంటారు కదా. అది నిజ జీవితంలో కుదరదు కాబట్టి సో ఆ థాట్ బాగా అనిపించింది నాకు. ఆ థాట్ని బేస్ చేసుకొని ఈ కథను రాశా. ఈ కథలో కూడా హీరో ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని మూవీ ఉంటుంది. అందుకే లగ్గం టైం. బాగుందండి టైటిల్, చాలా క్యాచీగా ఇంప్రెసివ్గా ఉంది. అండ్ చూశాను ట్రైలర్, టీజర్, సాంగ్స్ కూడా చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ అంతా కొత్త వాళ్ళని తీసుకున్నట్టున్నారు కదా మూవీలో. హీరో హీరోయిన్ మాత్రమే కొత్త, మిగతా వాళ్ళంతా ప్యాడింగ్ ఆర్టిస్టులు. మనకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు చాలా బిజీ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు. మన నిలు సుదర్శన్ అన్న కానీ, కేదార్ శంకర్ గారు కానీ, శ్రీనివాస్ భోగిరెడ్డి సార్, మధుమణి మేడం, సుజాతమ్మ గారు కానీ, డీజే టిల్లుల మార్కస్ అండ్ కిరణ్ మచ్చ యూట్యూబ్ సెన్సేషన్ తను, అండ్ అరుణ్ అని చెప్పేసి తను కూడా ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్. సో ఇలా చాలామంది క్యారెక్టర్స్ అంటే బయట చాలా ఫేమస్ అనమాట వీళ్ళు. సో వీళ్ళందరూ ఉన్నారు. హీరో హీరోయిన్ మాత్రం కొత్త, వీళ్ళ చుట్టూ వీళ్ళందరూ ఉన్నారు. హీరో హీరోయిన్ కొత్త అంటున్నారంటే వీళ్ళకి ఏదైనా ఆడిషన్ త్రూ తీసుకున్నారా, వర్క్ షాప్ లాంటిది ఏమైనా చేయించారా? అంటే హీరో వచ్చేసి నాకు ముందే తెలుసు, ఎందుకంటే తను మా ఫ్యామిలీ మెంబర్. లైక్ మా మమ్మీ వాళ్ళ ఫాదర్ బ్రదర్ అండ్ సిస్టర్ అనమాట, సొంత. సో మా మామయ్య కొడుకు ఫ్రాంక్గా చెప్పాలంటే. సో తనతో నేను ఆల్రెడీ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ తీసిన ఆత్మకథ అని చెప్పేసి, సంథింగ్ అరౌండ్ 2019 or 20 రిలీజ్ అయింది అది. దాని తర్వాత తన వర్క్ నచ్చింది, డెడికేషన్ నచ్చి తర్వాత కలిసి ఇంకోటి చేద్దాం అనుకొని మేము ట్రావెల్ అవుతున్నప్పుడు ఆత్మకథ అని చెప్పేసి అదే దాన్ని సినిమా చేద్దాం అనుకున్నాం. మేము ఏది ఇండిపెండెంట్ ఫిల్మ్ తీసినామో దానే సినిమా అనుకుంటే అప్పుడు అందరికి కరోనా మూవీ కొంచెము ఈ అందరి సైకు బాగాలేకుండే. సో ఆ మూవీ కూడా అప్పుడు ఎందుకో ఆగిపోయింది. సో మళ్ళీ నేను తను కూర్చొని లేదు ఈ సిచ్యువేషన్లో ఇలాంటి సినిమా కాకుండా ఒక హెల్దీ ఫ్యామిలీ సినిమా చేద్దాము, అందరూ చూసి ఎంజాయ్ చేసేటట్టు ప్రశాంతంగా ఉండేటట్టు అని ఈ కథకి వచ్చాము. ఇంకా హీరోయిన్ అయితే ఆడిషన్ త్రూ వచ్చింది ఆ అమ్మాయి, నవ్య అని చెప్పేసి. సో తను చాలా ప్రామిసింగ్ యాక్టర్. ఎందుకంటే మీరు సినిమాలో చూస్తే అర్థమవుతుంది తన యాక్టింగ్ స్కిల్స్ కానీ తను కూడా చైల్డ్ ఆర్టిస్ట్. చాలా మూవీస్, మన జగపతి బాబు గారి మూవీస్, ఇంకా చాలా మూవీస్కి తను చైల్డ్ ఆర్టిస్ట్లా చేసింది. దాని తర్వాత ఇప్పుడు మన మూవీకి వచ్చింది. షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా చేస్తుంది ఆ అమ్మాయి కూడా. ఇప్పుడు డైరెక్ట్ మెయిన్ స్ట్రీమ్ మూవీకి వచ్చింది ఆ అమ్మాయి. చూసానండి, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఎక్స్పీరియన్స్లా చేశారు హీరో హీరోయిన్ కూడా. హీరో పేరేంటి? హీరో పేరు వచ్చేసి రాజేష్ మేరు. అతనిది ఫస్ట్ పిక్చర్ అయితే? ఫస్ట్ డెబ్యూటెంట్. ఓకే. ఇప్పుడు మీరు ప్రజ్యోత్ గారు, నేను అడుగుదాం అనుకున్నాను, ఇప్పుడు మీది ఫస్ట్ పిక్చర్ అనుకుంటా కదండి? అవునండి, నా డెబ్యూటెంట్. ఓకే. సో ఎన్ని ఇయర్స్ మీరు స్ట్రగుల్ చేస్తే మీకు ఆఫర్ వచ్చింది డైరెక్టర్గా? ఫ్రాంక్గా చెప్పాలంటే 2014లో నా ఎడ్యుకేషన్ అయిపోయింది, మెకానికల్ ఇంజనీర్. ఓకే. సో పాస్డ్ అవుట్ అయిన తర్వాత ట్రై చేశా జాబ్స్. బట్ ఏంటంటే నాకు సాఫ్ట్వేర్ జాబ్స్ నచ్చవు అనమాట బేసిక్గా. అంటే నేను చదివింది కోర్ జాబ్, చేసే కోర్లో చేస్తే కొంచెం కిక్ ఉంటుంది అని చెప్పేసి ట్రై చేసా, కానీ ఎందుకో దేవుడు ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదు. తర్వాత అక్కడి నుంచి ఇంకా స్లోగా ఇంకేంటి, ప్రతి మనిషికి ఎడ్యుకేషన్ అనేది అది డిఫాల్ట్ అయిపోయింది పేరెంట్స్ చేయడం వల్ల. బట్ వాడి లోపల ఒక టాలెంట్ ఉంటుంది, డిఫాల్ట్ కాకుండా టాలెంట్. సో నా లోపల టాలెంట్ ఏంటంటే సినిమా చూసి వచ్చి సినిమాని బాగా చెప్పగలుగుతాను నేను. సో అందరూ అంటున్నారు వీడు స్టోరీ బాగా చెప్తాడా, సినిమా చూసినట్టే చెప్తాడని. అంటే సో ఎందుకు దీంట్లో ట్రై చేయొద్దని చెప్పేసి అప్పుడు ఇటు తిరిగా. ఇక స్లోగా అప్పుడు కొన్ని OLX యాడ్ చూసి ఆ OLX యాడ్లో అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పి పెడితే తన చుట్టూ ఒక 6 months తిరిగా. ఆ మూవీ స్టార్ట్ అవ్వట్లేదు,
కొంచెం అప్పటికి ఇంకా నాకు ఎందుకో ఇది రాంగ్ ట్రాక్ వెళ్తుందని చెప్పేసి ఇక ఇంట్లో కూర్చొని ఇక చూస్తే అన్నపూర్ణలో మన డైరెక్షన్ కోర్స్ ఉంది ఏఎస్ఎఫ్ఎఫ్. సో డైరెక్షన్ కోర్స్లో జాయిన్ అయ్యి స్లోగా అక్కడ ఇక నా ఫ్రెండ్స్ చాలామంది అట్లా గ్యాదర్ అయ్యి అసిస్టెంట్ డైరెక్టర్ లాగా చేసి అక్కడ నుంచి మళ్ళీ ఇండిపెండెంట్ ఫిలిం, మళ్ళీ తర్వాత కరోనాలో బ్రేక్, మళ్ళీ ఈ మూవీ ఒక ఆల్మోస్ట్ 10 to 12 years జర్నీ. సో చాలా మంది ఇలా మీరు కూడా కృష్ణనగర్ కష్టాలు చూసారు. కృష్ణనగర్ కష్టాలు చూసాను ఇక అంటే లైక్ ఇంకా ఉంటుంది అందరికి ఉంటుంది అంటే అంత ఈజీ కాదు కదా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనకి ఇండస్ట్రీ రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక్కటే నమ్ముకొని ఉండడం ఇన్ని సంవత్సరాలు అంటే లైక్ చాలా కోల్పోతాం ఈ ప్రాసెస్లో. అండ్ చాలా జరుగుతుంది అనమాట. అంటే మనం నమ్మేటోళ్ళు కూడా నమ్మకం ఒక 6 years తర్వాత ఇంకా వీడు డైరెక్టర్ కాడని అంటారు, వీడు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిరని అంటారు. సో అలా అయినా కూడా మనం నమ్మింది మాత్రం ఒకటే, అవుదామని ఇన్ని రోజులు కూర్చుంటే ఇప్పటికీ ఫైనల్లీ అయినా ఇక డైరెక్టర్ని. సో అట్లా అండి మీ ఎక్స్పీరియన్స్, మీ హ్యాపీనెస్ ఎలా పంచుకుంటారు? ఇప్పుడు మొత్తానికి మీ కళ నెరవేరబోతుంది. February 6th సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక్కడ మొత్తం ఆంధ్ర తెలంగాణ అండ్ బెంగళూరు, చెన్నై అండ్ యూఎస్లో కూడా ఒక 2-3 షోస్ చేద్దామని అనుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ ఉన్నారు యూఎస్లో, ఇంకా వాళ్ళ కోసమైనా ఇది వేయాలని చెప్పేసి. సో అలా ఓవరాల్గా ఎన్ని థియేటర్స్ అండి? ఓవరాల్గా మేము ఇప్పుడైతే 70 అలా ప్లాన్ చేస్తున్నాం. 100 అనుకున్నాం కానీ ఇప్పుడు ఈ ఫ్రైడే చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా. సో ఆ మూవీస్ అన్నిటి బేస్ చేసుకొని మాకు 70 వరకే వచ్చేటట్టు ఉన్నాయి. సో ఇది రన్ అవుతే తర్వాత గ్రాడ్యువల్గా పెంచుదామని చెప్పేసి మా డిస్ట్రిబ్యూటర్ చెప్పారు మాతో. ఇప్పుడు కాస్త చిన్న సినిమాల వాళ్ళకి లైఫ్ బాగుంది అనుకోవచ్చు అండి ఓటీటీస్ ఇవి వచ్చాక? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఓటీటీస్ని బేస్ చేసుకుని మేము కూడా ఈ మూవీ స్టార్ట్ చేసినాం. అంటే ఆఫీస్ పెట్టినప్పుడు వీఆర్ రియల్లీ వాంట్ టు మేక్ అన్ ఓటీటీ మూవీ. బట్ తర్వాత ఏమైపోయిందంటే ఒకటి రూల్ వచ్చిందనమాట. అప్పటికి మూవీ స్టార్ట్ చేయలేదు, కంపల్సరీ ఓటీటీ కాకుండా థియేటర్ రిలీజ్ చేయాలి. తర్వాత 2 weeks విండోనో 4 weeks విండోనో అట్లా ఒక విండో పెట్టేశారు. ఇప్పుడు 1 week కూడా కొన్ని మూవీస్ వస్తున్నాయి అనుకోండి, అది వేరేది. కానీ అలా అనే వరకు ఏమైపోయిందంటే మేము ఒక బడ్జెట్లో తీద్దాం అనుకున్నాం ఈ మూవీని. లైక్ సంథింగ్ ఒక ఎక్స్ బడ్జెట్లో తీద్దాం అనుకున్నాం. తర్వాత థియేటర్కి వెళ్ళాలి అని కంపల్సరీ రూల్ వచ్చిందని అంటే అప్పుడు ఇక మేము కంపల్సరీ థియేటర్ అంటే ఎక్స్పెన్స్ ఎక్కువ ఇవ్వాలని ఇక మేము థియేటర్కి షిఫ్ట్ అయినాం. కొంచెం స్కేల్ పెంచడము, కెమెరా స్కేల్ పెంచడము, ఆటోమేటిక్గా ఒకటి పెంచితే మొత్తం పెరిగిపోతుంది అనమాట. సో అలా అన్నీ పెంచుకుంటూ వచ్చేసరికి కొంచెం బడ్జెట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనకి ఓటీటీ వచ్చేసి ఏమైపోతుందంటే అప్పుడు అలా తీసిన తర్వాత ఏమన్నారంటే ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటే అవి ఉంటే ఇవి ఉంటే మనకి సినిమా రిలీజ్ కాకముందే తీసుకుంటారని చెప్పేసి కొంచెం XYZ పీపుల్ అంటారు కదా, అలా అనేసి మేము అంతమంది ప్యాడింగ్ని పెట్టుకున్నాము. బట్ వాళ్ళ వల్ల మా మూవీ చాలా బాగా అయింది అనుకుంటా, అది నిజం చెప్పాలంటే. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఓటీటీ కండిషన్స్ కూడా చాలా మూవీస్ ఆఫ్టర్ థియేటర్ రిలీజ్ తీసుకుంటున్నారు. థియేటర్లో అది ఎలా కలెక్షన్ చేస్తుంది ఏంటి, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారా లేదా, ఈ ఫ్యాక్టర్స్ అని ఉన్నాయి. ముందంత లగ్జరీ లేదండి ఓటీటీ. ఫ్రాంక్గా చెప్పాలంటే ఓటీటీని అంటే లైక్ ఓటీటీలో సినిమాలు వస్తే చాలామంది బయట వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈజీ ఒప్పేసుకుంటున్నారేమో, వాళ్ళు వస్తున్నాయేమో అనుకుంటారు. కానీ అంత ఈజీ లేదు ఇప్పుడు ఓటీటీ మార్కెట్ ఇప్పుడు మెయిన్ మార్కెట్ అయిపోయింది. ఈవెన్ శాటిలైట్ మార్కెట్ కూడా పడిపోయింది. డిజిటల్ మార్కెట్ అనేది సినిమాని కాపాడుతుంది ఇప్పుడు, ఏ సినిమానైనా. ఇంకా అదే మేము కూడా చూస్తున్నాం. ఓటీటీ వాళ్ళు తీసుకోవడానికి మూవీకి వాళ్ళ ఫ్యాక్టర్స్ కండిషన్స్ ఏముంటాయండి? అది మనకి టైంని బట్టి మారిపోతుంది. బేసిక్గా ఇండస్ట్రీ అనేది ఎవాల్వ్ అవుతూనే ఉంది. నేను వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఒక వేరే ఇండస్ట్రీ ఉండే, లైక్ మన బ్యాక్ 2014-15లో ఇండస్ట్రీ అనేది ఓకే, ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో నడిచి లైక్ 1 week రాకపోయినా 2nd week దాకా వాళ్ళు పుష్ చేస్తుండే, టాక్ వస్తుండే. 3rd weekకి వెళ్ళి జనాలు ఇంక్రీజ్ అవుతుండే. ఇప్పుడు ఒక డబ్బింగ్ సినిమా ఆ టైంలో బిచ్చగాడు, నేను షాక్ అయిపోయినా సినిమాని చూసి, ఏంట్రా బాబు ఈ సినిమాకి ఇంతమంది వస్తున్నారు అని చెప్పి. సో ఆ టాక్ అనేది ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయిందా అంటే ఫ్రైడే సాటర్డే సండే అయిపోయింది సినిమా, డెడ్ అయిపోయింది ఇక్కడ సినిమా. ఇక్కడ డెడ్ అయిపోయే వరకు ఏమైపోతుందంటే మన సినిమా బాగున్నా బాగాలేకపోయినా ఈ 3 రోజుల్లో జనాలు వచ్చి చూడకపోతే పోయింది అంటారు సినిమా. ఇక దాని ఫ్లాప్ కింద కన్సిడర్ చేసుకోవాల్సిందే. చూసిరు అనుకోండి బై గాడ్ గ్రేస్, అది హిట్ కింద. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఓటీటీ చూస్తుంది అనమాట. లైక్ ఈ ఫ్రైడే సాటర్డే సండే చూస్తుంది. బట్ ఒక లాంగ్ రన్లో ఏ సినిమా నడుస్తుంది. లైక్ లాంగ్ బ్యాక్ మనకి శంకర్దాద MBBS అండ్ ఆనంద్ మూవీ ఒకటే రోజు రిలీజ్ అయింది. శంకర్దాద MBBS ఫస్ట్ 2 weeks కుమ్ముకుంది కలెక్షన్స్ కానీ అది కానీ, మన మెగాస్టార్ చిరంజీవి గారు పర్ఫార్మెన్స్ అందులో ఇక అది వెళ్ళిపోయింది. ఆనంద్ అనేది అప్పుడు ఒకళ్ళు ఇక్కడొక్కడు చూశారు, బాగుంది అంటే శంకర్దాద MBBS ఒక రన్ అయిపోయిన తర్వాత ఆనంద్కి రన్ మొదలైంది. ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే
ఫ్రైడే సాటర్డే సండే. ఇక సినిమా పోయిందా వాడు ఫ్లాప్ డైరెక్టర్. అంటే ఇప్పుడు బేసిక్గా ఒక శేఖర్ కమ్ముల అనే ఒక గొప్ప డైరెక్టర్ ఇప్పుడు రాలేడు ఇప్పుడున్న కండిషన్లో. ఒక తరుణ్ భాస్కర్ రాలేడు ఇప్పుడున్న కండిషన్లో. ఒక వెంకటేష్ మహా రాలేడు తను. ఇంకా అవి ఎందుకు రాలేరు వాళ్ళంటే వాళ్ళని వీళ్ళు 3 రోజుల్లో జడ్జ్ చేస్తారు కాబట్టి. సో వాళ్ళు అప్పుడు ఉన్నారు కాబట్టి మన అదృష్టం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎంతోమంది శేఖర్ కమ్ములాలు అలానే తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది తరుణ్ భాస్కర్లు వెళ్ళిపోతున్నారు, వెంకటేష్ మహాలు వెళ్ళిపోతున్నారు, అండ్ చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇది ఒక బ్యాడ్ ఫేస్ అనమాట చిన్న సినిమాకి. అంత లాంగ్ రన్ కూడా డిస్ట్రిబ్యూటర్స్ ఇస్తలేరు. ఇంక చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఓటీటీ కన్సిడర్ చేస్తుంది. అంటే లైక్ మనకి 3 డేస్లో కలెక్షన్స్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఎంత చేస్తామండి మనం చిన్న సినిమాగా. మనకు టాక్ స్ప్రెడ్ అయ్యి వెళ్ళడానికే మినిమం టైం పడుతుంది. ఆ టైం పట్టే లోపల థియేటర్లో మన సినిమా ఉండదు. అప్పుడు మనము పోయి ఓటీటీకి సబ్మిట్ చేసేవారికి వాళ్ళు అంటారు మీ సినిమా నడవలేదు కదా అంటారు. ఎట్లా నడుస్తుంది? ఇక నడవడానికి స్కోప్ లేనప్పుడు మనం ఏం చేస్తాం? అది నడవలేదు ఇక అంతే. అలా కొన్ని సినిమాలు అనేటివి మంచి సినిమాలు కూడా థియేటర్లోనే కిల్ అవుతున్నాయి. బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఓటీటీలో రన్ అవుతున్నాయి. రీసెంట్గా నేను జిగ్రీస్ అని ఒక మూవీ చూసా. బట్ ఆ థియేటర్లో రన్ కాలేదనుకుంటా అంతా. బట్ ఓటీటీలో పెద్ద హిట్ అది. సో చాలా బాగుంది మూవీ. సో అలా థియేటర్లో పోయిన సినిమా ఓటీటీలో సక్సెస్ అయినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు కూడా. కానీ అన్ని సినిమాలకు అలా జరిగితే బాగుంది అనిపిస్తుంది. బట్ చెప్పలేం సిచ్యువేషన్. కానీ మీ బాధ చిన్న సినిమాల నిర్మాతల దర్శకులది వర్ణాతీతం అండి. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, కొన్ని ఇయర్స్ నుంచి నారాయణ మూర్తి గారు లాంటి సీనియర్ యాక్టర్స్ చాలాసార్లు మీ తరఫున ఫైట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఎన్నోసార్లు అప్పీల్ చేశారు. బట్ అది పెద్దగా రిజల్ట్ ఏమీ కనిపించలేదు. మళ్ళీ ఏదో తూతూ మంత్రంగా 2-3 థియేటర్లు ఇస్తారు, 2-3 సినిమాలు ఆడితే మళ్ళీ యథావిధిగా అదే అట్లాగే కంటిన్యూ అవుతుంది. అంటే దీనికి ఫర్దర్గా సొల్యూషన్ ఉండదా? అంటే చిన్న సినిమా వాళ్ళు ఇట్లాగే స్ట్రగుల్ అవుతూనే ఉండాలా వాళ్ళకి? చిన్న సినిమా అంటే బేసిక్ ఇప్పుడు మాది ఒక లైక్ మాది ఒక బడ్జెట్, అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక లిటిల్ ఆర్ట్స్ రేంజ్ బడ్జెట్ మాది. ఇప్పుడు చిన్న సినిమా రన్ అవ్వాలంటే ఒక బ్యాకింగ్ ఉండాలి. ఆర్ఎల్స్ అలా హీరో అయినా నోన్ ఉండాలి. థింగ్ ఏంటంటే ఇప్పుడు బ్యాకింగ్ వైజ్ చూస్తే ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ అనే మూవీకి ఒక ఈటీవీ విన్ బ్యాకింగ్ అంత పెద్ద సన్సా ఆర్గనైజేషన్ నుంచి వచ్చింది కాబట్టి అది రన్ అవ్వగలిగింది. సో ఇలా ఏదైనా బ్యాకింగ్ పట్టుకోవాలి. కానీ రాజు వెడ్స్ రాంబాయ్ మళ్ళీ మనకి లాస్ట్ ఇయర్ ఒక మంచి సినిమా రిలీజ్ అయింది లైక్ పింక్ ఎలిఫెంట్ మన నిహారిక గారు. ఆ సినిమా పేరు నాకు గుర్తొస్తలేదు. ఈ రోజుల్లో మళ్ళీ రావని ఒక సాంగ్ ఉంటుంది అందులో. ఆ మూవీ కూడా బాగుంటుంది. కోర్ట్ మూవీ మన నాని గారు దాన్ని బ్యాక్ చేశారు. దండోరా అనేది ఇంకా అది చిన్న మూవీ అంటాం కానీ అందులో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అంటే లైక్ చాలా అంటే లైక్ ఆల్మోస్ట్ ఆల్ ప్యాడింగ్ చాలా పెద్ద ప్యాడింగ్ అది. అండ్ మూవీ చాలా బాగుంది, నేను కూడా చూసా. చాలా బాగుంది మూవీ అది. అంటే ఒక డిఫరెంట్ టేక్ అనమాట అది. అంటే రెగ్యులర్ టేక్లో కాకుండా ఒక మనం బేసిక్గా తమిళ్లో చూస్తాం అట్లాంటి ఫ్లేవర్ అలా. సో చిన్న సినిమాకి లైఫ్ ఉందండి. కానీ ఏంటంటే పెద్దవాళ్ళ నుంచి ఏదైనా పుష్ వచ్చిందంటే చిన్న సినిమా ఉంటాయి. అంటే అన్ని సినిమాలకి పుష్ చేయాలని కాదు, బట్ నిజంగా వాళ్ళకి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు. అంటే ఇది బలగంతో ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది అనుకోవచ్చా మనం? బలగం అనేది విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఎక్కువగా ఆ టైపే వస్తున్నాయి మూవీస్ అన్ని. యా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఎప్పటి నుంచి వస్తున్నాయి, బలగం కన్నా ముందు నుంచి వస్తున్నాయి. బట్ బలగం అనేది ఇంకా కోర్ వెళ్ళిపోయింది, అంటే డీప్కి వెళ్ళిపోయింది. అంటే అది కల్చర్ రూటెడ్ కల్చర్కి వెళ్ళిపోయింది అది బలగం. బేసిక్గా ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే నేను కరీంనగరే, అంటే లైక్ మా తాత వాళ్ళు కరీంనగర్, నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. సో మా దాంట్లో జరుగుతాయి కదా రిచువల్స్, ఆ పద్ధతులు బలగంలో యాస్టీస్గా ఉంటుంది. ఆ మూవీ చూసి మా ఇంట్లో వాళ్ళు అరే ఇంత బాగా తీసింది ఏంటి. సో వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి జనాలు పరదలు వేసుకొని చూడడానికి రీజన్ ఏంటంటే కనెక్ట్ అయినారు వాళ్ళు. వాళ్ళ జీవిత కథ చెప్పినారు బలగంలో. అది ఒక మనిషి కథ కాదు, ఒక ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి కథ అది. సో అలాంటివి కనెక్ట్ అవుతారు, ఎప్పుడైనా కానీ కనెక్ట్ అవుతారు. అది ఆచారాలు అవి కనెక్ట్ అవుతారు. అది మంచి సీరియస్గా కాకుండా మంచి ఫన్ ఫ్యాక్టర్లో చెప్పుకుంటా లాస్ట్లో ఒక గొప్ప మెసేజ్ ఇచ్చినారు. ప్రతి ఇంట్లో జరిగేది చిన్న గొడవలు అందరిని కలుపుకోమని చెప్పేసి ఆ పాట అవన్నీ బాగుంటుంది. మూవీ మ్యూజిక్ కూడా చాలా బాగుందండి ప్రజోత్ గారు, విన్నాను చాలా బాగుంది. సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాకు చెప్పండి. మ్యూజిక్ డైరెక్టర్ పేరు వచ్చేసి పవన్. తను బెంగళూరులో నుండి వర్క్ చేస్తానమాట, మన తెలుగు అబ్బాయే. సో తనది ప్రాపర్ వచ్చేసి విజయనగరము, బట్ బెంగళూరులో తన స్టూడియో ఉంది. సో నా ఇండిపెండెంట్ ఫిలిం కూడా తనే మ్యూజిక్ ఇచ్చాడు. అప్పటి నుంచి నాకు చాలా ఒక 7 years నుంచి మాకు పరిచయం ఉంది. సో ఇక తనే నేను ఎప్పుడు అనుకున్నా ఫిక్స్ అయినా. అంటే మనకి అదే కొత్త డైరెక్టర్గా నేను డెబ్యూటెంట్ చేసేటప్పుడు నాకు నా కంఫర్ట్ టీం ఉండాలి. నా టీం అనేది నాకు కంఫర్ట్ ఉంది అనుకోండి, నేను ఏమైనా చేయించుకోగలుగుతా. లైక్ ఇప్పుడు నేను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోగలుగుతా, ప్రొడక్షన్ బడ్జెట్ పెరుగుతుంది. బట్ నేను ట్యూన్ అడగాలంటే మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తాడా ఇవ్వడా అనేది మనకు తెలియదు, భయపడతాము. మేబీ వాళ్ళు మంచోళ్ళే ఉండొచ్చు,
బట్ నా లోపల భయం వాళ్ళని అడగనిస్తుందా అనేది కూడా తెలియదు, అది అక్కడికి ఆపేయచ్చు. ఇప్పుడు నా ఫ్రెండ్ పవన్ అనే అతను, నేను చెప్తా ఇది బాగుంది ఇది బాగాలేదంట, బాగాలేనప్పుడు తను సెట్ చేసి పంపిస్తాడు. కొన్ని నేను చెప్తా ఇది ఇట్లా కాదంటే తనే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, లేదు మ్యూజిక్ కూడా కొన్ని నామ్స్ ఉంటాయి, నువ్వు అర్థం చేసుకోవాలి, ఇప్పుడు నేను నిన్ను అర్థం చేసుకోవద్దని చెప్పేసి ఒక మంచి హెల్దీ డిస్కషన్ జరుగుతుంది. జరిగి ఎండ్ ఆఫ్ ద డే ఒక న్యూట్రల్గా మాకు నచ్చింది, సినిమాకి కావాల్సిన మ్యూజిక్ మేము తీసుకొస్తాం ఎండ్ ఆఫ్ ద డే. అదర్ దెన్ డైరెక్షన్ మీరు కథ స్క్రీన్ ప్లే మాటలు కూడా మీరే ఈ మూవీ మొత్తం స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అని నేనే. ప్రొడ్యూసర్ అండ్ ఫస్ట్ మూవీ అండి? ఆ ప్రొడ్యూసర్ కూడా ఫస్ట్ మూవీ వాళ్ళది, అంటే కొత్త ప్రొడక్షన్ అవుతుంది 20th Century ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పి. ఇప్పుడు ఈ మూవీ ముందు ప్రజల్ గారు మీకు ఆల్మోస్ట్ నాకు తెలుసుకున్న ఆఫర్స్ వచ్చి చేతి నుంచి వెళ్ళిపోయి ఉంటాయి, చాలామంది డైరెక్టర్స్కి ఇది జరుగుతూనే ఉంటుంది, అలాంటిది మంచి ఆఫర్స్ మీకు పోయినవి జరిగాయా? ఆఫర్స్ కాదు కానీ కొన్ని ట్రావెలింగ్స్ అనమాట, కొంతమందితో మనం అసోసియేట్ అయ్యి ఉంటాము, వాళ్ళతో చేద్దాం అనుకుంటాము, తర్వాత ఎక్కడో ఏదో జరుగుతుంది, జరిగేసి ఆ అసోసియేషన్ నుంచి మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ ఇది కరెక్ట్ కాదురా అని చెప్పి ఇటు పోతాము. సో అట్లా గైడెన్స్ లేక అంటే రాంగ్ డైరెక్షన్లలో అట్లా 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 మనము ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి, ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి ఎగురుకుంటూ వెళ్ళడం తప్ప నాకు ఆఫర్స్ అంటూ ఏం రాలేదు. అంటే లైక్ అసోసియేషన్స్ అంటే వాళ్ళతో ట్రావెల్ అయ్యి ఉంటే మేబీ అది ఆఫర్లో కన్వర్ట్ అయ్యేదేమో, కానీ ట్రావెల్ కాకముందే నాకు కొంచెం నేను వెళ్ళిపోతుండే. ఎందుకంటే నాకు వాళ్ళు ఎలాంటివి చెప్తుండే అంటే లైక్ ఇప్పుడు ఈ మూవీ ఉంది లగ్గం టైము, ఈ స్క్రిప్ట్లో వాళ్ళు నేను కొందరితో అసోసియేట్ అయినా, అప్పుడు డీజే టిల్లు సినిమా పెద్ద హిట్, హీరో డీజే టిల్లు లాగా మాట్లాడాలంటారు. హీరో డీజే టిల్లు లాగా ఎలా మాట్లాడతాడు, దానికి సపరేట్ క్యారెక్టరైజేషన్, సినిమానే హీరో క్యారెక్టరేషన్ మీద బేస్ అయి ఉంది, ఆ క్యారెక్టర్ ఎలా అయినా మాట్లాడవచ్చు, దానికి అసలు బౌండరీస్ లేవు, పబ్లిక్ విల్ యాక్సెప్ట్. బట్ ఇక్కడ ఏంటంటే బౌండరీస్ ఉన్నాయి, హీరోకి ఈ కథ వేరు ఆ కథ వేరు, ఈ కథలకి దాన్ని తీసుకురమ్మంటారు, అది నాకు వర్కౌట్ కాకపోతుంది. ఇంకో కొంతమంది ఏమంటారు, నెట్ఫ్లిక్స్లో వరుణ్ డాక్టర్ మూవీ చూసారు, డాక్టర్ వరుణ్ మన శివకార్తికేయన్ సార్, అది చూసారు. అందులో ఒకటి ఉంటుంది లైక్ ఇట్లా చేతులు పెడితే కొట్టేది, మన యోగి బాబు గారిది, అలా కొట్టేది, అలాంటి ఒక గేమ్ ఈ సినిమాలో పెట్టాలంటారు. ఈ సినిమాలో అంటే గేమ్ అనేది దాని నుంచి కథ పుట్టాలి, లేదా కథలో గేమ్ అనేది పార్ట్ అయి ఉండాలి, కానీ గేమ్ కోసం నేను కథను మార్చలేను. సో ఇలాంటివి వాళ్ళు అంటే వాళ్ళకి తెలిసి అడుగుతారా లేదా నన్ను టెస్ట్ చేయడానికి అడుగుతారా నాకు అర్థం కాకపోతుండే, కానీ నేను అవి ఒప్పుకోకపోతుండే. నాకు ఇక బయటకు వచ్చేస్తున్నాను నేను, ఎందుకంటే కథకి ఒక సోల్ ఉంటుంది, ఆ సోల్ని ఏది డిస్టర్బ్ చేస్తున్నా కూడా కథ రేపు వర్కౌట్ కాదు థియేటర్లో. సో ఆ సోల్ని కిల్ చేసే పాయింట్ ఎవరు చెప్పినా కూడా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఇది సోల్ కిల్ చేస్తుందంటే లేదు ఏం కాదు నడుస్తుంది అంటే మాత్రం నేను చెయ్యను. నేను ఇక మెల్లగా చిన్నగా ఇగ్నోర్ చేసేసి బయటకు వచ్చేస్తా, మళ్ళీ ఆ సోల్ ఎవరికైతే నచ్చుతో అక్కడికి వెళ్తా. ఇక అలానే మళ్ళీ ఈ కథ ఇంకా కథకు ఒక ఆత్మ ఉంటుందని నమ్ముతాను నేను, ఆ ఆత్మనే అందరిని చూస్ చేసుకుంటుంది. ఇప్పుడు మా సినిమా హీరోని కూడా అదే చూస్ చేసుకుందేమో అనుకుంటాను నేను. సో అలా అదే అంటారు కదా, డైరెక్ట్ ఒక కన్విక్షన్ కమిట్మెంట్ ఉంటేనే అనుకుంది చేయగలరు. అండ్ నేను చూసాను ప్రజత్ గారు, చాలా మంది డైరెక్టర్స్ కొన్ని ఇయర్స్ స్ట్రగుల్ అవుతూనే ఉంటారు, కాబట్టి ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ వల్ల లేదా కొంతమంది వాళ్ళ ఒక స్టోరీ ఇన్వాల్వ్మెంట్ వల్ల కాంప్రమైజ్ అయిపోతారు, వీళ్ళు అనుకుంది కాకుండా స్టోరీ వేరే విధంగా వెళ్ళిపోతుంది, మొత్తానికి ఏదో విధంగా డైరెక్టర్గా పేరు రావాలి, సినిమా రిలీజ్ అవ్వాలని. అట్లా మీరు ఎక్కడైనా కాంప్రమైజ్ అయిన దాఖలు ఉన్నాయా? స్టోరీ వైజ్ అంటే లైక్ బడ్జెట్ ప్రాబ్లం కాంప్రమైజెస్ అయినా, అంటే నాకు ఒక పెద్ద సెటప్లో కావాలి ఒకటి అన్నప్పుడు ఆ సెటప్ పెట్టలేము మేము డబ్బులు, అదే సెటప్ని నేను ఇంకో దగ్గర షిఫ్ట్ చేస్తుండే, బట్ డిస్కషన్ కంటెంట్ అదే ఉంటుంది, మారేది ఏం లేదు. వైట్ షార్ట్స్ పెట్టే కాడ క్లోజ్లోకి వెళ్ళిపోతాం అంతే, బట్ కంటెంట్ మాత్రం మార్చము. బట్ కొన్నిటి ఇంకా అవి నేను కూడా వింటా, కొన్నిటివి అంటే వాళ్ళు ఏంటంటే కథనే మార్చేస్తారు, దానికి ఉన్న అక్కడికి వెళ్ళినాక అదే మార్చేస్తారు, అది ఇట్లా నేను మార్చాలి అంటే అట్లా మార్స్తే నేను కూడా తీయలేను, బేసిక్గా నాకు తెలిసిపోతుంది సినిమా పోతుందని చెప్పేసి, అలా నేను చేయలేను. ఎందుకంటే నాకు అర్థమవుతుంది సెటప్ మారుస్తుండ్రు అంటే ఓకే డన్, సెటప్ ఈ సెటప్ లోపల ఈ సీన్ ఎట్లా ప్లాన్ చేయాలని చెప్పేసి మా నైట్ కూర్చొని చూసి ఓకే డన్ ఈ సెటప్లో చేద్దామని చెప్పి నేను మా డిఓపి తను నాకు చాలా సపోర్ట్ ఉంటాడు, షార్ట్ డివిజన్ మార్చుకో సెటప్ మారిపోయిందంటే దాని తగ్గట్టు షార్ట్ డివిజన్ చేస్తాడు, ఆర్టిస్టులు కానీ అంత సేమే ఉంటుంది. జస్ట్ వైట్ షార్ట్స్కి వెళ్ళాం మనం, లాంగ్ వైట్ షార్ట్స్కి వెళ్ళలేము మనం చిన్న సెటప్ ఉన్నప్పుడు అంతే. సినిమా షూటింగ్ లొకేషన్స్ ఎక్కడ జరిగింది, ఎన్ని రోజులు కంప్లీట్ అయింది ఓవరాల్గా మూవీ 35 days. 35 daysలో మనకి మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయింది, 5 songs 2 fights అండ్ ఓవరాల్ టాకీ పార్ట్ వచ్చేసి 2 hours 10 minutes మొత్తం కలిపి మనకి అయిపోయింది. తర్వాత లొకేషన్స్ వచ్చేసి మ్యాక్సిమం షూట్ హైదరాబాద్లోనే చేసినాం మేము, కొన్ని వచ్చేసి కొన్ని చిన్న చిన్న మాంటేజెస్ పూణేకి వెళ్ళి తీసుకున్నాం చిన్న చిన్న, ఎందుకంటే స్టోరీ
హైదరాబాద్ అండ్ పూణే మధ్యలో జరుగుతుంది అనమాట. సో ఆ మాంటేజెస్ చిన్న అటు వెళ్ళి అంటే జస్ట్ ఆర్టిస్ట్ లేకుండా వెళ్ళి తీసుకున్నాము. మిగతా అంతా హైదరాబాద్లో ఫినిష్ అయింది. అందులో కూడా మ్యాక్సిమం షూట్ మేము కోర్ హైదరాబాద్లో ఫినిష్ చేసినాం. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాదే అండ్ మా ప్రొడ్యూసర్స్ అంటే వాళ్ళు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వాళ్ళు హైదరాబాదే. రెగ్యులర్గా మా హౌసే హీరోయిన్ హౌస్, అందులో ప్రొడ్యూసర్ వాళ్ళ హౌస్ హీరో హౌస్ అండ్ మేము రెగ్యులర్గా పోయే ఒక ప్లేసే అందులో బార్ ఫైట్. సో అలా మా హోమ్ టౌన్లో మాకు సపోర్ట్ చేశారు. రోడ్స్ మీద షూట్ చేసినా ఏది షూట్ చేసినా సో మాకు బాగా సపోర్ట్ ఉండే. సో ఒక విధంగా ప్రజెంట్ గా మీరు ఒక బోల్డ్ స్టెప్ తీసుకున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువగా ఈ పెళ్ళిళ్ళు నిలబడట్లేదు, డివోర్స్లు బ్రేకప్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి, కోర్టులో కూడా కేసులు తేల్చలేకపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు మళ్ళీ పాపం పునర్వైభవం తీసుకొస్తున్నారు, దాని ఒక సాంప్రదాయం గొప్పదనాన్ని చాటి చెప్తున్నారు ఇప్పుడు జనరేషన్కి. సో హౌ డూ యూ టేక్ దిస్ అండి? అంటే రీచ్ అవుతుంది అనుకుంటున్నారా పబ్లిక్ ఈ టైంలో? మరి అంత మ్యారేజ్ మీద నేను చెప్పకుండా దాని మ్యారేజ్ ఇంపార్టెన్స్ ఉంటుంది మూవీలో, బట్ మెసేజ్ లాగా ఉంటుంది అది. బట్ మ్యారేజ్ అంటే జస్ట్ ఇప్పుడు అర్థమైనోనికి మెసేజ్, అర్థం కానోనికి ఎంటర్టైన్మెంట్, ఆ విధంగా వెళ్ళిపోతుంది మూవీ. అలా లవ్ స్టోరీ వెళ్తుంటుంది మనకి. మెసేజ్ అనేది నేను అంత డీప్గా ఇంజెక్ట్ చేయను ఎవరి మైండ్కి, ఎందుకంటే బేసిక్గా ఎంత ఇంజెక్ట్ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే వాడు బయటికి పోయి థియేటర్ నుంచి చేసేదే చేస్తాడు. ప్రామినెన్స్ డెఫినెట్గా ఉంటుంది. అంటే ఒక రిలేషన్షిప్ ఉన్న ప్రామినెన్స్, ఈవెన్ ఒక లవర్స్ మధ్యలో రిలేషన్షిప్ ఉన్న ప్రామినెన్స్, ఒక మోనోలాగ్ కూడా ఉంటుంది మూవీలో ఫ్రెండ్తోని. అంటే మ్యారేజ్ సంబంధించింది కాదు, ఒక రిలేషన్షిప్ ఏం చేస్తే సెట్ అవుతుంది, ఏం చేస్తే విడిపోతుంది అనేది. సో అలాంటివి ఉంటాయి, అలాంటి చిన్న చిన్న టేక్. మీరు అన్నపూర్ణ స్టూడియోలో డైరెక్షన్ కోర్స్ తీసుకున్నామని చెప్పారు, ఎన్ని మంత్స్ కోర్స్ అండి? అది మేము ఉన్నప్పుడు 9 months ఉండే. డిప్లొమా ఉండే, డిప్లొమా ఇన్ తెలుగు ఫిలిం డైరెక్షన్ కోర్స్ ఉండే. సో మేము ఉన్నప్పుడు తర్వాత దాన్ని గ్రాడ్యువల్గా 6 months చేశారంట. సో మీరు స్ట్రగ్లింగ్ డేస్లో జనరల్గా ఎవరైనా ఒక ఆర్టిస్ట్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది, ఈ యాక్టర్తో చేయాలి లేదా ఈ డైరెక్టర్తో చేయాలి. అప్పుడు మీరు అట్లా అనుకున్న యాక్టర్ ఎవరైనా ఉన్నారు, ఈ హీరోతో చేయాలని అట్లా అనుకున్నారు మీరు? నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు మా మూవీలో శ్రీ విష్ణు గారి హీరో. సో శ్రీ విష్ణు గారితో చేయాలని ఉండే యాక్చువల్గా. నేను అంటే ఈ ఎంటర్టైన్మెంట్ అంటే నాకు తనే గుర్తొస్తుండే. నాకు అప్పటికే మెంటల్ మధ్యలో బ్రోచెవర్ ఎవరో చూసేసిన. సో నేను ఆ టైంలోనే మా మూవీ కూడా జరుగుతుంది ప్యారలల్గా. సో నేను అప్పుడే అనుకున్నా శ్రీ విష్ణు గారు డెఫినెట్గా పెద్ద యాక్టర్ అవుతారు, నో డౌట్. ఆయన ఒక డిఫరెంట్ మేనరిజం ఉంది, అలాంటి యాక్టర్తో మనం ఎడ్లీగా చేయాలనుకున్నా కానీ అది దాటి వెళ్ళిపోయింది. ఇప్పుడు శ్రీ విష్ణు గారు చాలా పెద్ద యాక్టర్ అనుకోండి ఇప్పుడు. సో శ్రీ విష్ణు గారు ఉండే. ఇప్పుడు చాలామంది ఓటీటీస్ వచ్చాక కరోనా తర్వాత మన తెలుగు ఇండస్ట్రీని మలయాళం తమిళ ఇండస్ట్రీతో ఎక్కువగా పోలుస్తుంటారు. వాళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎక్స్పెరిమెంట్లుగా ఉంటాయండి. మీరు యాజ్ ఎ డైరెక్టర్ కమ్ ఆడియన్గా అట్లా ఆలోచిస్తే మన తెలుగు ఇండస్ట్రీ ఆ దిశగా వెళ్తుంది అనుకుంటున్నారా, లేదా ఇంకా ఫర్దర్ ఇంకా వాళ్ళ లెవెల్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారా, పర్వాలేదు బెటర్ అనుకుంటున్నారు? ఇప్పుడు లేదు, ఆల్రెడీ వెళ్ళిపోయింది అనుకుంటా నేను. ఎందుకంటే చాలా మూవీస్ కమర్షియల్ కాకుండా చాలా డిఫరెంట్ జానర్స్లో తీస్తున్నారు. ఇప్పుడు ఈ February 6th వచ్చే మూవీలో వన్ ఆఫ్ ద మూవీ శ్రీ చిదంబరం అనుకుంటా, అది టేక్ మలయాళం సినిమాలోనే ఉంది, దాని మేకింగ్ కానీ అది కానీ మలయాళం మూవీలా ఉంది. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏదో రిలీజ్ అవుతుంది ఇదే February 6th, ఇంకో కొత్త డైరెక్టర్ ఛాయ్ వాలా అని చెప్పేసి, అది కూడా డిఫరెంట్ టేక్లోనే ఉంది. అంటే మేమే కమర్షియల్గా వస్తున్నాం. సో వెళ్ళారు మన వాళ్ళు, ఆల్రెడీ రీచ్ అయిపోయారు అండ్ నెక్స్ట్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో అట్లా ఏం లేదు, ఇప్పుడు వరల్డ్ సినిమా ఎక్కడైనా తీయొచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని ఉంటాయి, కొన్ని సినిమాలు వాళ్ళు తీయలేరు. ఇప్పుడు మన లాంటి కమర్షియల్ సినిమా వాళ్ళ వల్ల కాదు అది. సో అక్కడ అంటే మన తెలుగు సినిమా తీసినంత కమర్షియల్ సినిమా ఎక్కడ తీయలేరండి. ఎందుకంటే తెలుగు సినిమా అయితే కమర్షియల్ అంతే. ఎవరికైనా కమర్షియల్ సినిమా కావాలంటే అప్పు తీసుకోవాలి తెలుగు ఇండస్ట్రీ నుంచి, తీసుకుంటేనే కమర్షియల్ సినిమా వాళ్ళకి వస్తుంది, కానీ మిగతా వాళ్ళు చేయలేరు కమర్షియల్ సినిమా. సో దట్ ఈస్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్పెషల్. ఎందుకంటే మన అల్లు అర్జున్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో అంటారు ఫ్లైట్లో పోతున్నప్పుడు, సో మన తెలుగు సినిమాలో ఇన్ని జానర్స్ మిక్స్ అయి ఉంటాయి, ఇన్ని మిక్స్ చేసి ఒక సినిమా తీసి హిట్ చేయాలంటే చాలా కష్టం అంటారు. ఇవన్నీ మిక్స్ చేసి చేయడం ఇంకా కష్టం. ఒక జానర్ స్టిక్ అయ్యి చేయడము కష్టమే, అది కాదనట్లేదు. బట్ ఇన్ని జానర్స్ కలిపి ఒక మంచి కథ రాయడం కూడా కష్టమే. కమర్షియల్ ఎక్స్పెరిమెంట్స్ కూడా వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఓటీటీలో ఇంకా చాలా మంచి మూవీస్ వస్తున్నాయి మనకి. అంటే చిన్న మూవీసే కానీ చాలా బాగా వస్తున్నాయి అవి కూడా మనకి. ఇప్పుడు మీరు అనుకున్న February 6th డేట్కి కొన్ని పెద్ద మూవీస్ రిలీజ్కి వస్తున్నాయండి. ఆరెంజ్ లాంటి కొన్ని మూవీస్ ముందుకు వస్తున్నాయి. మరి మీరు ఎలా తీసుకుంటారా, పోటీని తట్టుకోగలుగుతారా? యాక్చువల్లీ దీని గురించి మా ప్రొడ్యూసర్ కూడా మొన్న ఈవెంట్ రోజు, ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మాట్లాడారు. థింగ్ ఏంటంటే మేము అడిగాము ఎందుకు రీ రిలీజ్ కోసం మాట్లాడడం వల్ల, అంటే తను చెప్పింది ఏంటంటే
రీ రిలీజ్తో నాకు ఏమి ఇష్యూ లేదు, కానీ థింగ్ ఏంటంటే ఇన్ని మూవీస్ వస్తున్నాయి అట్ ఏ టైము. ఈ మూవీస్ మధ్యలో ఆ మూవీస్ వస్తే ఆ మూవీస్ మీద పబ్లిక్ అటెన్షన్ అంతా అటు పోతుంది కదా. ఇప్పుడు ఇప్పుడు ఒక చిన్న సినిమా, ఇప్పుడు ఈ చిన్న సినిమాకి నేను పిఆర్ చేస్తున్నా, నేను దీనికి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నా, నేను దీనికి ప్రమోషన్ చేపిస్తున్నా ఇన్స్టాగ్రామ్లో, ఇవన్నీ పిఆర్ పెట్టుకొని నేను ఒక ఆల్మోస్ట్ ఆల్ 40 to 50 lakhs పెట్టుకొని ఇంత నేను పుష్ చేసి ఈ సినిమాని రిలీజ్ చేస్తే వాళ్ళు సింపుల్గా ఒక పోస్టర్ వేసుకుంటున్నారు అలా, పోస్టర్ వేసుకొని నా రెవెన్యూని వాళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పేసి తను చెప్పింది. తను చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది, తనకు అదే అంటుంది. ఇన్ని చిన్న సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమాలు రావడం అనేది చిన్న సినిమా రెవెన్యూని ఎక్కడనో తీసుకెళ్ళిపోతుందని చెప్పేసి. బట్ టు బి ఫ్రాంక్ ఇంకో అదర్ సైడ్ ఏంటంటే ఆ మూవీస్ ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ కావు, రీ రిలీజ్లు హార్డ్లీ మనకి 5-6 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. బట్ ఏంటంటే ఆ 5-6 థియేటర్స్ సిటీలో ఎవ్రీ కార్నర్లో ఉంటుంది. పబ్లిక్ అటు వెళ్ళడానికి స్కోప్ చాలా ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఒక నాస్టాలజియా ఫీలింగ్ వస్తుంది, పోయి పాటలు పాడతారు, సో అది ఉంటుంది. మనం అది చెప్పలేము కానీ బట్ చిన్న సినిమాలకు మాత్రం రిలీజ్ల వల్ల ఇది ఇప్పుడు కాదు, చాలామంది ఇంతకుముందు కూడా రేజ్ చేసిందే, కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంది. అంటే రెవెన్యూ అనేది ఇప్పుడు వాళ్ళు కలెక్ట్ చేసే రెవెన్యూ మీద ఒక 3 సినిమాలకు వచ్చినాయి అనుకోండి, ఆ 3 సినిమాలు బ్రేక్ ఈవెన్ కూడా అయిపోతాయి ఈ ఫ్రైడే. సో అలా కొంచెం చిన్న ఇష్యూ అయితే ఉన్నది వాళ్ళతో. ఇక ఏం చేయలేము, అన్నీ ఇండస్ట్రీ మారుతున్న కొద్దీ మనం ప్రతిదీ అప్డేట్ అయ్యి దానికి అలవాటు పడిపోవాలి అంతే. ఇంకా ఇప్పుడు ఇండస్ట్రీలో మనం దీన్ని కూడా ఒక దృష్టిలో పెట్టుకోవాలి. అంటే లైక్ నార్మల్ మూవీతో పాటు రిలీజ్ కూడా ఉంటాయి అని చెప్పి దృష్టిలో పెట్టుకునే మనం ఇప్పటి నుంచి ట్రావెల్ అవ్వాలి. కొత్త కాబట్టి ఇప్పుడు మనకి అర్థం అవ్వట్లేదు, కానీ కొన్ని రోజులైతే ఇంకా ఇదే అవుతుంది, కంటిన్యూ ప్రాసెస్ ఇదే ప్రాసెస్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు పాపం చిన్న సినిమాల వాళ్ళు దే యూస్ టు వెయిట్ అండి, పెద్ద వైపుగా మనం వద్దాం అది. ఇప్పుడు రీ రిలీజ్లు పీక మీద కత్తిలా తయారైంది. అవునవును, ఈవెన్ మేము కూడా మా డేట్ ఫస్ట్ వచ్చేసి January 23rd ఉండే, మొన్న సంక్రాంతి తర్వాత నెక్స్ట్ 23rd ఉండే. బట్ గాడ్ గ్రేస్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అన్ని సినిమాలు హిట్ అయినాయి, మా డిస్ట్రిబ్యూటర్ అన్నాడు అన్ని సినిమాలు హిట్ అయినాయి సార్, మనం 23rd వెళ్ళడం వల్ల మనకి కొంచెము లైక్ మనకి దాన్ని ఏమంటారు అంటే థియేటర్స్ రావు, ఎందుకంటే వాళ్ళవి సెకండ్ వీక్ రన్ అవుతున్నాయి అని అంటే మేము ఇమీడియట్గా డేట్ షిఫ్ట్ చేసినాం. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బాగుంటుంది కదా, అందులో మనం కూడా బాగుంటాము. సో ఇంత మంచి టైము 4 అంటే అన్ని సినిమాల్లో 4 సినిమాలతో పెద్ద హిట్, ఆ సినిమాలు హిట్ అయ్యి ముందుకు పోతుంటే వాటికి మనం అడ్డుగా నిలబడొద్దు, మనం వెనుకకి జరిగిపోవాలని చెప్పేసి మేము అక్కడి నుంచి 6th షిఫ్ట్ అయినాం. 6th వచ్చే వారికి మేము వచ్చినప్పటికీ తర్వాతకి ఇన్ని సినిమాలు ఉన్నాయని కూడా తెలియదు మాకు. బట్ ఇక మళ్ళీ డేట్ మారిస్తే చిన్న సినిమా ఎట్లా అయిపోద్ది అంటే ఆల్రెడీ పిఆర్కి డబ్బులు పెట్టేస్తాం, అక్కడ ఇక్కడ ఏదో చిన్న సౌండ్ చేస్తాం అనమాట, పబ్లిసిటీ చేస్తున్నాం అని చెప్పి అందరికి వినిపించేటట్టు. ఇంక ఈ డేట్ కూడా మార్చినాం అనుకో మళ్ళీ పబ్లిసిటీ చేయడానికి చిన్న సినిమా దగ్గర డబ్బు ఉండదు, మళ్ళీ వాళ్ళు చేయలేరు, ఇంకా ఏది కాదని చెప్పేసి డో ఆర్ డై. ఇక 6th రోజు ఎన్ని సినిమాలైనా రాని, గెలిచినా ఓడిపోయినా 6th అని చెప్పి ఫిక్స్ అయ్యింది ఇక మా ప్రొడ్యూసర్ వాళ్ళు. మీరు ఇందాక అన్నట్టుగా శంకర్ దాదా ఎంబీబీఎస్తో పాటు ఆనంద్ వచ్చి అది నిలబడింది కదా, సక్సెస్ కొట్టింది. సో కంటెంట్ ఉంటే డెఫినెట్గా నిలబడుతుంది, కంటెంట్ లేదు. అవును, 6th ఏ మూవీస్ వస్తున్నాయంటే మీతో పాటు ఆరెంజ్, ఇంకా రీ రిలీజ్ వేరే మూవీస్ ఏమి వస్తున్నాయి? రీ రిలీజ్ అయితే ఆరెంజ్ 3 మూవీ, ఓకే, అంటే 7th అనుకుంటా ఆరెంజ్, 6th ధనుష్ గారిది 3 అండ్ సలార్, ఇంకోటి ఆర్యా 2 అనుకుంటా. అన్ని మంచి, అంటే ఒక సలార్లో తప్ప మీద అన్నిట్లో మంచి పాటలు ఉంటాయి, మ్యూజికల్ హిట్స్ అవి బేసిక్గా. ఇప్పుడు ఇంకోటి చూస్తున్నాం ప్రజోత్ గారు, ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన వెంటనే అంటే బెనిఫిట్ షోకే అది నిజంగా కంటెంట్ ఎంత బాగున్నా సూపర్ హిట్ అవ్వాల్సిన మూవీ కూడా యాంటీ ఫ్యాన్స్ లేదా మంది క్రౌడ్ పెయిడ్ పీపుల్ కొంతమంది ఉంటారండి, దాన్ని చెడగొట్టేస్తారు మౌత్ టాక్తో. నేను ఇంత సినిమాలో కూడా ఒక పోర్షన్ ఉంటుంది చూపిస్తారు, షాజీ షిండే గారు చాలా ఎంతో బాధపడతారు, నువ్వు వెళ్ళలేవు, నువ్వు చూడలేదు బయట నుంచి అని అంటాడు. దీనివల్ల పాప ఎంతో మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళ కెరీర్లు డ్యామేజ్ అయిపోతున్నారు, ఎంత బాధపడుతున్నారు. ఇది నిజంగానే ఎఫెక్ట్ చేస్తుందండి, లేదా టాక్ వాళ్ళది ఎంత నెగిటివ్గా ఉన్న నిజంగా కంటెంట్ బాగుంటే ఆ టాక్ని దాటుకుని హిట్ అవుతుందా? పెద్ద హీరోల విషయంలో ఏంటంటే బేసిక్గా 100% సినిమాకి అందరు వెళ్తారు, నో డౌట్. అది నెగిటివ్ టాక్ రాని పాజిటివ్ టాక్ రాని 100% వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూస్తారు, చూసే వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు సెలబ్రేట్ చేయడానికి వెళ్తారు సినిమాని, పెద్ద హీరోని చూడడం, వాళ్ళు రావడం, వాళ్ళ ఆరా అదంతా ఒక మ్యాజిక్ లాగా ఉంటుంది థియేటర్లో. సో డెఫినెట్గా వాళ్ళు థియేటర్కి వెళ్తారు. ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగాలేకపోతేనే సినిమా నడవదండి, అంతే. వీళ్ళు ఎవరు ఎఫెక్ట్ చేయలేరు సినిమా. అంటే పెద్ద సినిమాని ఎంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టినా కూడా ఏం ఎఫెక్ట్ కాదు ఆ సినిమాకి, నిజంగా అది వెళ్ళిపోతుంది. అది నిజంగానే అది సినిమా బాగాలేకపోతే ఆగిపోతుంది. ఎక్కువగా చిన్న సినిమాలు వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్తుంటాయి, చిన్న మూవీస్ వర్డ్ ఆఫ్ మౌత్. చూసిన 10 మంది
చెప్పుకుంటూ పోతే అది గ్రాడ్యువల్గా మల్టిప్లై అయితే వెళ్తుంది. మీది ఓటీటీ దేనికైనా ఇదేరండి? లేదు ఇంకా ఓటీటీ ఇంకా వెళ్ళలేదు, Discussions ఇంకా వెళ్ళలేదు. అదే థియేటర్ రిలీజ్ తర్వాతనే ఉన్నాయి కదా ఇప్పుడు బేసిక్గా ప్రాసెస్ అన్ని. ఇప్పుడు చిన్న మూవీస్కి పిల్లర్స్ లాగా దిల్ రాజు గారు, సురేష్ బాబు లాంటి వాళ్ళు చాలామంది బ్యాక్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అవునవును. అలాంటిది మరి ఈ మూవీ టైం అప్పుడు మీరు వాళ్ళు ఏమైనా అప్రోచ్ అవ్వడం జరిగిందా? ఏదైనా సమ్ సపోర్ట్ కానీ, రిలీజ్ కానీ, వాట్ ఎవర్ వాళ్ళు మీరే ప్రొడ్యూసర్ కానీ అప్రోచ్ అయ్యారా? అంటే లైక్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, బట్ మేమైతే అప్రోచ్ అవ్వలేదు. టు బి ఫ్రాంక్ నిజంగా అప్రోచ్ అవ్వలేదు వాళ్ళని. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ వాళ్ళు కొంచెము వాళ్ళు ముందే ఫిక్స్ అయ్యారు, డైరెక్ట్ వెళ్దాము అని అన్నారు. మరి వాళ్ళని అయితే అప్రోచ్ అవ్వలేదు వీళ్ళు. వాళ్ళు సపోర్ట్ చేస్తుండే, అంటే అప్రోచ్ అయినా కాకపోయినా కూడా తర్వాత కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో ఈ మూవీ ప్రాసెస్లో మీరు చూసిన స్ట్రగుల్స్ కావచ్చు, లేదా కొన్ని మంచి మెమరీస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోగలుగుతారా? మెమరీస్ మిక్స్డ్, ఈ రెండు ఉన్నాయి. స్ట్రగుల్స్ ఉన్నాయి, మంచి మెమరీస్ కూడా ఉన్నాయి. స్ట్రగుల్స్ అంటే మనకి చిన్న మూవీలో చాలా హర్డల్స్ ఉంటాయి అనమాట. లైక్ మనం ఇట్లా షెడ్యూల్ వేసుకున్నామంటే మనకి ఇంకా ఆ రోజు ఫినిష్ అవ్వాల్సిందే. ఒక లొకేషన్ మనం ఇవ్వాలి అనుకున్నామంటే ఆ లొకేషన్ అయిపోవాలి, లేదంటే రేపు ఆ లొకేషన్ దొరుకుతుందా మనకు తెలియదు. మళ్ళీ అది పోస్ట్ పోన్ అయ్యింది అనుకోండి, అది ఎప్పటికి షూట్ చేస్తామో కూడా మనకు తెలియదు. అప్పుడు కంటిన్యూటీ మారిపోతుంది, ఇంకా అన్నీ మారిపోతాయి. అక్కడ ఆ రోజు పెట్టిన సెటప్ లాగా ఇంకో రోజు అనిపించదు. అండ్ ఈవెన్ మా మూవీలో కూడా మేము ఒక రోజు ఒక సీక్వెన్స్ తీసినప్పుడు వర్షం పడ్డది. ఇంకా అసలు ఇట్లా కెమెరా పెట్టినాము, ఆరతి ఇచ్చినారు, ఒక షాట్ తీసుకున్నాం, అదే వర్షం పడ్డది. నైట్ షూట్ అది. ఇంకా వర్షం పడ్డది. ఇంకా తర్వాత అది షూట్ నెక్స్ట్ డే అనుకుంటా. అదే షూట్ నాకు తెలిసి మేము లాస్ట్ చేసినాం, లాస్ట్ బట్ వన్ అనుకుంటా ఆ షూట్ చేసినాం. అన్ని రోజులు అది అయ్యింది ఆ షూట్. అంటే అవి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ ఇక లొకేషన్లో కూడా కొంత లైక్ మనకి ఏంటంటే లొకేషన్లో ఈ జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళు అందరూ ఉంటారు కదా, మనకి కొంచెం పెళ్లి సెటప్ అంటే మనకి చాలామంది కావాల్సి వస్తుంది. జూనియర్ ఆర్టిస్టులు అంటే చూపించాలంటే హడావిడిని. బట్ చిన్న సినిమా కాబట్టి అంతమంది జూనియర్ ఆర్టిస్టులను పెట్టుకోవాలంటే మనకు బడ్జెట్ అవుతుంది. కాబట్టి ఒక హెల్దీగా కనిపించే అంత ఫ్రేమ్లో నిండి అంత తీసుకొచ్చి పెట్టుకొని అలానే మేనేజ్ చేయాలి వాళ్ళని అటు ఇటు తిప్పుకుంటా. సో ఇవి స్ట్రగుల్స్ అనిపిస్తుంది. హ్యాపీ అంటే మంచి మంచి ఆర్టిస్టులతో వర్క్ చేయడం అదృష్టం నాకు దొరికింది. మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు నాకు గైడ్ చేస్తుండే. వాళ్ళకి నాకన్నా ఎక్కువ ముందే తెలిసిపోతుండే. మా కెమెరామ్యాన్, మా డిఓపి కెమెరా పెట్టగానే ఫ్రేమ్ అర్థమైపోతుంది వాళ్ళకి, వాళ్ళు వచ్చి కూర్చుంటారు అక్కడ. సో అంత బాగా చేస్తుండే. ఇంకా నా టీంతో వర్క్ చేయడము, నా టీం సపోర్ట్, ఇదంతా నాకు హ్యాపీ. అంతే ఉంటాయి, స్ట్రగుల్స్ అయితే ఉంటాయి చిన్న సినిమాకి. నేను ఒక అనురాగ్ కశ్యప్ గారి ఇంటర్వ్యూలో చూసానండి, డైరెక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ జాబ్ ఆన్ ఎర్త్ అని ఆయన చెప్పారు. ఎందుకంటే మీరు 24 క్రాఫ్ట్స్ని పాపం బ్యాలెన్స్ చేయగలగాలి, అవన్నీ సక్సెస్ఫుల్గా చేస్తే కానీ ఆ మూవీ అవుట్పుట్ రిజల్ట్ అనేది బయటికి రాదు. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ మూవీ? మేము 2023. సో 3 ఇయర్స్ పట్టింది. ఓకే ఓకే ఓకే. 22లో ఆఫీస్ ఓపెన్ చేసాం, 23లో స్టార్ట్ చేసాం. సో ప్రేక్షకులు ఈ మూవీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి? అంటే ఏమన్నీ మిక్స్డ్ ఉన్నాయి దీనిలో? లైక్ అంతా యాక్షన్ ఉంది, ఓకే, డ్రామా ఉంది, లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి, 2 ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. లైక్ మీకు కంప్లీట్ ప్యాకేజ్ ఇది. లైక్ ప్రాపర్ కమర్షియల్ సినిమాని ఒక పెద్ద పొట్లంలో కాకుండా చిన్న పొట్లంలో కడితే ఎట్లుంటుందో మా సినిమా అలా ఉంటుంది. బాగా చెప్పారు. కంప్లీట్ ప్యాకేజ్. ఫర్దర్గా ఏంటి ప్రజోత్ గారు, ఈ మూవీ సక్సెస్ అవుతుందని నమ్మకం అయితే నాకు ఉంది. దీని నెక్స్ట్ ఏంటి మీ ప్రాజెక్ట్స్ ఏంటి ఏమనుకున్నారు? ఉన్నాయి, ఐడియాస్ ఉన్నాయి, డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి. అంటే ఈ జానర్లో ఒకటే ఉంది, ఇంకా డిఫరెంట్ జానర్స్. అంటే లైక్ నాకేంటంటే కొంచెము జానర్ చేంజ్ చేయాలనిపిస్తుంది నాకు ఎప్పుడైనా. అంటే ఈవెన్ రైటింగ్ చేసేటప్పుడు కూడా సేమ్ జానర్లో తీయాలనిపించింది నాకు. అండ్ మేము చెప్పాము కదా ఆల్రెడీ, మేము ఒక మూవీ అనుకున్నాము, అది కరోనా టైంలో ఆగిపోయిందని చెప్పేసి. అది లాంగ్ పెండింగ్ ప్రాసెస్లో అట్లనే ఉంది. దాని మళ్ళీ తీసుకొచ్చేసి దాన్ని చేయాలని చెప్పేసి ఉంది. దాన్ని అది మంచి కథ. అదంటే ఇప్పటివరకు ఎవరు నాకు తెలిసి అటెంప్ట్ చేయలేదు కథని. లైక్ అది ఒక డిఫరెంట్ టేక్. అది నాకు తెలిసి అంత ఓల్డ్ సినిమాలో డిఫరెంట్ టేక్, అది మాత్రం చెప్పగలుగుతా. అలాంటి ఒక అసలు ఐడియా కూడా ఎవరికి రాలేదు. సో దాన్నే చేయాలనేసి ఉంది. నెక్స్ట్ మీకు డ్రీమ్ హీరో ఎవరైనా ఉన్నారా? పలానా హీరోతో చేయాలని? డ్రీమ్ హీరో కాదు, నా ఫేవరెట్ హీరో చిన్నప్పటి నుంచి మహేష్ బాబు గారే. నాకు మహేష్ బాబు గారు అంటే మా ఫాదర్ వచ్చేసి కృష్ణ ఫ్యాన్. సో ఆయన అడిగా, డాడీ ఇంకెవరైనా వాళ్ళకి అబ్బాయి ఉంటే చెప్పంటే అప్పుడే మహేష్ బాబు గారిని చూపించింది. అప్పుడు సాహసం చేయరా డింబాక్ అని చెప్పి చిన్న మహేష్ బాబు చిన్నగా ఉన్నప్పుడు మూవీస్ చేశారు కదా, అప్పటి నుంచి నేను మహేష్ బాబు గారి ఫ్యాన్. ఈవెన్ బిఫోర్ రాజకుమారుడు. సో మా డాడీ కృష్ణ ఫ్యాన్, అట్లా ఆయన లెగసీని మేము కంటిన్యూ చేస్తున్నాం. సో అలా రావాలండి, మీకు ఆ ఛాన్స్ ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను. మహేష్ బాబు గారితో చేయాలని.
సో ఎన్యూఎస్ ప్రచోద్ గారు, రియల్లీ వెరీ నైస్ టాకింగ్ టు యూ. మీ మూవీ ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా తర్వాత మీకు మరిన్ని ఆఫర్స్ రావాలని, ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్గా మీకు పేరు రావాలని నా తరఫున, మా ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ మూవీ గురించి మా ప్రేక్షకులకి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? మా మూవీ పేరు వచ్చేసి లగ్గం టైమ్. కంపల్సరీ వెళ్ళి చూడండి. February 6th రిలీజ్ అవుతుంది. అండ్ ఈ వ్యాలంటైన్స్ డేకి మంచి లవ్ స్టోరీ అది. అండ్ ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూడవచ్చు. అందరు కంప్లీట్గా ఎంటర్టైన్ అవుతారు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. కొంచెం కూడా బోర్ ఫీల్ గారు. ప్లీజ్ వెళ్ళండి. మీరు వెళ్తేనే మాకు ఇంకో రెండో అవకాశం వస్తుంది. ఇట్స్ మై రిక్వెస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి.